గుడ్ మోడికేర్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో షుర్వార్త్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు షుర్వార్త్ అంటే ఏంటి? మన మోడికేర్ బిజినెస్లో స్టార్ట్ అవ్వడం అన్నమాట. దాన్ని మనం షుర్వార్త్ అని అంటాము. మన ఇండిపెండెంట్ బిజినెస్ ఏంటండి, మనం చేసే బిజినెస్ని ఇండిపెండెంట్ బిజినెస్ అంటారు. ఇందులో మనకి మనమే బాస్ అన్నమాట. మనదే షాప్ అనుకొని మనము ఇందులో వర్క్ చేస్తాము. మనకు నచ్చిన టైంలో వర్క్ చేస్తాము, నచ్చని టైంలో వర్క్ చేయము. ఇందులో మనని సపోర్ట్ చేయడానికి చాలామంది అప్లైనర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తూ మనకున్న డౌట్స్ అన్నిటిని కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. మనకి మనం సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండవచ్చు. అంటే మనము మన అప్లైనర్ వల్ల మనము సపోర్ట్ తీసుకుంటూ మనము జర్నీ అనేది స్టార్ట్ చేస్తాము. మన కంపెనీ సపోర్ట్ చేయడం వల్ల మనకున్న డౌట్స్, ఎటువంటి ప్రోడక్ట్స్ కొత్తగా లాంచ్ అవుతున్నాయి, ప్రతి ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ ద్వారా మనము తెలుసుకోగలుగుతాం. అలాగే మనం జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల రెగ్యులర్గా ఎవరో ఒక అప్లైనర్ లీడర్స్ ద్వారా మనకు మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి మీటింగ్స్కి మనం అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనని సపోర్ట్ చేస్తూ మనని కూడా ట్రైనింగ్ చేస్తారు వాళ్ళు. మనకు ట్రైనింగ్స్ ఇవ్వడము, ఈ మీటింగ్లో ప్రాసెస్లో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది వాళ్ళు మనకు క్లుప్తంగా వివరించి చెప్తారు. మన మోడికేర్లో డిపి పాయింట్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొరియర్ చేశారనుకోండి, అది రావడానికి 2-3 డేస్ పడుతుంది. అదే డిపి పాయింట్స్ అనేవి మన దగ్గరలో అందుబాటులో ఉన్నా, లేదు మనకి మనము పెట్టుకున్నా కానీ తొందరగా, అంటే షాప్ దగ్గరికి వెళ్ళి మనం సరుకులు ఎలా తెచ్చుకుంటామో అలాగే మన మోడికేర్ షాప్లో డిపి పాయింట్స్లోకి వెళ్ళి మనం ప్రోడక్ట్స్ అనేవి అలా తెచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈజీ పేమెంట్ మెథడ్ అన్నమాట ఇది. అలాగే ఇది డోర్ టు డోర్ డెలివరీ కూడా మనకు ప్రోడక్ట్స్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో సిఓడి ఆప్షన్ ఉందండి. క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే ఓన్లీ మనీ పే చేసి ఆర్డర్ చేసిన ఐటమ్స్ రావడానికి 2-3 డేస్ టైం పడుతుంది. కానీ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది. అలాగే మనకు సపోర్ట్ చేయడానికి ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆజాదీ కాల్ సెంటర్ అన్నమాట. మన మోడికేర్ తరపున ఆజాదీ కాల్ సెంటర్కి కాల్ చేసి మన డౌట్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మన డౌన్ లైన్స్ ఏదైతే మన కింద జాయిన్ అయ్యి బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ ఆజాదీ కాల్ సెంటర్ నెంబర్ అనేది ఉండడం చాలా ముఖ్యం. అలాగే మనకు ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవడానికి, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా 1800-300-12999 మన మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 PM వరకు కూడా వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు. లేదు అని అనుకుంటే మనం మెయిల్ పెట్టొచ్చు. support_modicare@modi.com ఈ వెబ్సైట్లోకి మనం మెయిల్ చేసి కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఈ ఆజాదీ షుర్వార్త్లో మనకు మొత్తం 10 స్టెప్స్ ఉంటాయి. అంటే ఇవి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, వాటిని మనం ఎలా ఫాలో అప్ చేసి మనం ముందుకెళ్ళాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. 10 కదమ్ ఆజాదీకి ఫస్ట్ వచ్చేసి మనకు సపోర్ట్ చాట్ అంటే అండి, మనము ఈ బిజినెస్ని ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్తే వింటారు, దీనిని మన ఇంటి పక్కన ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు, మన ఆఫీస్లో ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన రిలేటివ్స్కి, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోడక్ట్స్ గురించి ఎవరికి చెప్పాలనుకుంటున్నామో ఒక బుక్ తీసుకొని పెన్ పెట్టేసి అందులో మన లీస్ట్, మన ముఖ్యమైన స్నేహితులు, ఎలా అయితే మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎవరిని పిలవాలి, ఎలా పిలవాలి అనేసి మనం లీస్ట్ అవుట్ చేసుకుంటామో దానిని మనం సపోర్ట్ చార్ట్ అని అంటాం. సెకండ్, గోల్ సెట్టింగ్. మనం ఒక పని చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఒక గోల్, ఒక అంబిషన్ అనేది మనం పెట్టుకుంటాం కదా.
అలాగే ఈ బిజినెస్లో మనము ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. అది ఎలా ఉండాలనేది మీ ఇష్టము. ఇందులో త్రీ వే ఆఫ్స్ గోల్ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే షార్ట్ టర్మ్ తొందరగా సెట్ అయిపోవాలి, లేదా మిడిల్ టర్మ్ కొంచెం టైం అయినా పర్లేదు, లాంగ్ టర్మ్ ఇంకా లాంగ్ అయినా పర్వాలేదు. ఈ 3 గోల్ సెట్టింగ్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ప్రాస్పెక్ట్ లీస్ట్ అంటే ఫస్ట్ మనం ఎవరికి చెప్తే త్వరగా మన మాట వింటారు, ఎవరు త్వరగా జాయిన్ అవుతారు, మనం చెప్పామంటే మన మాట కాదనకుండా ఖచ్చితంగా నమ్మి మన ప్రోడక్ట్స్ ట్రస్ట్ చేసి మన కంపెనీలో జాయిన్ అవుతారని అనుకున్న వాళ్ళని ఫస్ట్ మనం ముందుగా పేరులో లీస్ట్ అవుట్ చేసుకున్న దాన్ని ప్రాస్పెక్ట్ లీస్ట్ అని అంటారు. అలాగే 4th స్టెప్ సెల్ఫ్ యూజ్. ఖచ్చితంగా మనము ఈ ప్రోడక్ట్స్ అనేవి వాడాలి, వాడితేనే వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మన ప్రోడక్ట్స్ గురించి నాలెడ్జ్ అనేది చాలా అవసరం కాబట్టి ఫస్ట్ మనం సెల్ఫ్ యూజ్ చేయాలి. 5th స్టెప్ వచ్చేసి షేర్. అంటే మనం కొత్త వారికి మన కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్, అలాగే ప్రోడక్ట్ యొక్క నాలెడ్జి, మన బిజినెస్ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే మనం ఒకరి నుంచి ఒకరికి దీన్ని షేర్ చేస్తాం కదా, దాన్ని షేరింగ్స్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని 5th స్టెప్ అని అంటారు. 6th స్టెప్ వచ్చేసి స్పాన్సర్. అంటే మనం ఏవైతే వ్యక్తిని మనల్ని నమ్మి మన కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా జాయిన్ చేసి ఎంసీఏ నెంబర్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కేవైసీ అప్లై చేయాలి, అలాగే ఓటర్ ఐడి, ఆధార్ చేయాలి, నెఫ్టీ డీటెయిల్స్ కూడా మనం అప్లై చేయాల్సిన బాధ్యత మన అప్లైనర్గా మనం తీసుకోవాలి. 7th స్టెప్ వచ్చేసి స్ట్రక్చర్. అంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మన బిజినెస్ ప్లాన్లో ఎవరు ఉన్నారు అనేది ఫస్ట్ లీస్ట్ అవుట్ చేసుకొని మనము ఒక ఏబిసిడి అనే ఒక 4 మెంబర్స్ తీసుకున్నామంటే వాళ్ళ కింద కూడా మళ్ళీ ఏబిసిడి అలా త్రీ కేటగిరీగా మనం డివైడ్ చేసి 4 సెక్షన్స్ కింద మనం 3 పర్సన్స్ కానీ 4 పర్సన్స్ కింద జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏ పర్సన్ బిజినెస్ చేస్తున్నారు, ఏ పర్సన్స్ చేయట్లేదు, ఇక్కడ వేస్తే మనకు లాభం జరుగుతుందా, మన టీంకి మొత్తము మంచిగా డెవలప్ అవుతుందా లేదా, ఎవరి కింద వేస్తే ఏ పర్సన్ కింద జాయిన్ చేస్తే మనకు బెస్ట్ అనేది రిజల్ట్ అనేది వస్తుందా అనేది తెలుసుకోవడం కోసము మనము మంచి స్ట్రక్చర్ అనేది డిజైన్ చేసుకోవాలి. అలాగే మనకు పీవీస్ బీవీస్ కావాలి. అంటే డైరెక్టర్ అయ్యారనుకోండి, మనం 1100 పీవీలు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకపోతే మనము బోనస్కి ఎలిజిబిలిటీ అవ్వము. అలాగే సీనియర్ డైరెక్టర్ అయ్యారంటే 900 పీవీలు ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సిందే. అప్పుడు మాత్రము మనకు సీనియర్ డైరెక్టర్ లెవెల్కి క్వాలిఫై అయ్యి అలాగే కంపెనీ తరపున మనకు బోనస్ చెక్ అనేది. 8th స్టెప్ వచ్చేసి రోల్ మోడల్ అనమాట. మనం ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనం ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన రోల్ మోడల్గా పెట్టుకొని మనం ఆ పొజిషన్కి వెళ్ళాలి, తక్కువ టైంలో వెళ్ళాలా ఎక్కువ టైంలో వెళ్ళాలా అనేది మనం డిసైడ్ చేసుకొని మంచి లీడర్గా మనం గుర్తింపు తెచ్చుకొని మనం 10 మందికి సహాయపడే విధాలుగా మనము చేసే పనులు అనేవి అలా ఉండాలనేసి మనం ఒక రోల్ మోడల్గా ఒక ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. 9th వచ్చేసి పర్సనల్ ప్రోగ్రెస్. అంటే మనం డెవలప్ అవుతూ మనం అంచెలంచెలుగా ఒక పొజిషన్ నుంచి మరొక పొజిషన్కి వెళ్తూ మన టీం సహాయంతో మన టీంని కూడా బిల్డప్ చేసుకుంటూ మనం బిజినెస్ మంచిగా చేసి వాళ్ళు కూడా మంచి మంచి లెవెల్స్ అనేది దాటుకుంటూ అలాగే మనల్ని మంచి లీడర్గా నిలబెట్టేలాగా మనము తయారు చేసుకోవడానికి ఒక మంచి టీంని మనం డెవలప్ చేసుకోవాలి. 10th స్టెప్ వచ్చేసి డూప్లికేషన్. అంటే కాపీ రూల్స్, కంపెనీ యొక్క ప్లాన్ని ఫాలో అప్ చేస్తూ మనం ఆ కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు ఆ ప్లాన్ అనేది మనకు అర్థమయ్యి మనం 10 మందికి చెప్పినా ఎంతమంది వచ్చి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా మనము మంచిగా
వాళ్ళ డౌట్స్ అనేవి మనం క్లారిఫై చేసేటట్టుగా మనం ఉండాలి. ఈజీగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.